అయ్యి మనకు కూడా 20 విండో సీట్లే బుక్ చేయి. ఇయ్యకుంటే ఎంఐ అని చెప్పు. వాళ్ళకిచ్చి మనకి ఇయ్యకుంటూ ఊకుంటానా? టికెట్ కౌంటర్ గాల్లే తేలాలే. A few minutes later. ఓ టికెట్లు ఇచ్చేటైనే మేం మే 20 తారీఖు అస్సాంకు పోవాలి. మాకో 20 విండో సీట్లు కావాలి. కావనంటే టికెట్ కు 10 రూపాయలు ఎక్కువ ఇస్తా. సారీ సార్, అస్సాంకు వెళ్లే ట్రైన్ విండో సీట్లన్నీ ఆల్రెడీ బుక్ అయిపోయినాయి. ఓ టికెట్లు ఇచ్చేటైనే గబ్బరన్న చెప్పిండు అస్సాంకు పోనీకి మాకో 20 విండో టికెట్లు కావాలి. సారీ సార్, గబ్బరన్నకు కావాలంటే 20 నార్మల్ టికెట్లు ఇస్తా. విండో సీట్లన్నీ ఆల్రెడీ బుక్ అయిపోయినాయి. అలా అనకండి సార్, కనీసం ఒక్క విండో టికెట్ అన్నా చూడుర్రి. అసలే ఎండాకాలం, నా గ్లామర్ ఏం కావాలి? ఏ చెప్తే అర్థం కాదా? ఒక్క టికెట్ కూడా ఖాళీ లేదు. చక్కగా పోతావా లేదంటే నేనే అవతలికి నూకే అన్నా. గిల్ తమ్ముడు, ఇంతకీ మన విజయం లేని శంకర్ విజయ్ శంకర్ ఏడి కనిపిస్తలేడు. టికెట్ల బుకింగ్ కౌంటర్ ఎక్కడుందో చూసేస్తా అని వేయిండు. అస్సాంకు ఓనంటే టికెట్లు బుక్ చేసుకోవాలి కదా. గబ్బర్ బ్రో, వరుసగా 10 సార్లు అస్సాం ట్రైన్ ఎక్కుతారు. మీకు కొంచెం కూడా బోర్ కొడతలేదా? ఎందుకు అనిపిస్తుంది? బోర్ ఏం అనిపించది. కాకుంటే లోపల బాధ మాత్రం భరించలేనంతున్నది. గబ్బర్ అన్న ఐపీఎల్ అన్నప్పుడు అస్సాం ట్రైన్ ఎక్కుడు కామన్, లైట్ తీసుకోవాలి. నువ్వు అసలే బాధపడకు, నీకు ఈ రోహిత్ ఉన్నాడు. ఒక్కటి చెప్తా మంచిగా గుర్తు పెట్టుకో. నేను వీల్చే గాలిలో ఆక్సిజన్ లేకున్నా బతుకుతానేమో గాని నువ్వు బాధపడితే బతుకా. నువ్వు మరీ అంత ఫీల్ కాకవే రోహిత్. నేను బాధపడేది అస్సాం ట్రైన్ ఎక్కుతున్నందుకో, ప్లే ఆఫ్స్ కి క్వాలిఫై కానందుకో కాదు. ప్రతిసారి మాతోటి వచ్చే ఆర్సీ బోళ్ళు ఇంకా అత్తలేరు. ఆ విషయంలో ఈ గుండె తట్టుకుంటలేదు. మోడీ తాత, ఐఎమ్ వెరీ సారీ. గుజరాత్ ను ప్లే ఆఫ్స్ కి గుంజుకచ్చుడు నాతోటి కాలే. జీవితంలో మేము ఎప్పుడు కూడా అస్సాం ట్రైన్ ఎక్కుతామని అనుకోలేదు. చీచి, ఏం అస్సాం ట్రైన్ లో ఏమో గిల్లు. ట్రైన్ మొత్తంలో ఒక్క ఏసీ కోచ్ కూడా ఖాళీగా లేదు. ఏంది, ట్రైన్ లో ఒక్క ఏసీ కోచ్ కూడా ఖాళీగా లేదా? ఇప్పుడు ఎట్లా మరి? ఈ ఎండలకు నాకు గ్లామర్ ఏం కావాలి? అమ్మయ్యా, జీటీ వాళ్ళు ఇక్కడనే ఉన్నారు, పంజాబ్ వాళ్ళు ఇక్కడనే ఉన్నారు. మాతో పాటు మీరు కూడా అస్సాంకి వస్తారంటే మనసంతా నిమ్మలమైతాంది. జీటీకి అస్సాం ట్రైన్ ఎక్కే ఒక రోజు వస్తుందని నేను కలలు కూడా అనుకోలేదు. అరే, ఇంత చిన్న విషయానికే ఏడ్తెట్ల తమ్ముడు? అస్సాం ట్రైన్ ఎక్కుడు ఫస్ట్ టైం అయింది? అవునన్నా, ఇదే ఫస్ట్ టైం. వాళ్ళని చూడు సో మెనీ టైమ్స్. కింగ్ నొక్కొన్నే కాదు, ధోని అన్నను, పంతును, రాహుల్ ను, కమ్మిన్స్ ను కూడా పట్టుకొచ్చిన. కావనంటే అడదిక్కు చూడు. పంతు కమ్మిన్స్ ఏడువే కనిపిస్తలేడు. ఏమో అన్నా, స్టేషన్ దాకా మనతోనే వచ్చిండు. ఇప్పుడే ఏటో తప్పించిండు. అయినతోని అసలే పెద్ద తలకాయ నొప్పి. నీ అవ్వ ఏడవైండో ఏమో, ఉన్నకాడుండడు. ఇక లాస్ట్ దాకా చూడాలే ఏం ఘనకార్యం చేసుకొని వస్తాడో ఏమో పో. గబ్బరన్న, నువ్వు అవతల టీం అని కూడా ఆలోచించకుండా నీకు ఈ రైల్వే స్టేషన్ లా టికెట్లు ఎక్కడిస్తారో చెప్పుదామనుకుంటానా. అది ఈ విజయం లేని విజయ్ శంకర్ అంటే. తమ్ముడు, ఎందుకంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? అస్సాంకు ఓడు మీకు కొత్త, మాకు కాదు. ఇక్కడున్న మనుషులే కాదు, వస్తువులు కూడా మమ్మల్ని గుర్తుపడతాయి. ఒక్క టికెట్ల కౌంటరే కాదు, ఈ రైల్వే స్టేషన్ లో ఏ వస్తువు ఎక్కడుందో నేను ఒక్కోనే కాదు, మా టీం వాళ్ళందరం కళ్ళు మూసుకొని చెప్తాం. అది పంజాబ్ కింగ్స్ అంటే. అబ్బా అర్జున్ తమ్ముడు, నాకు ఇంటికాడ అర్జెంట్ పని ఉన్నది. నన్ను కూడా నీతో పాటు హెలికాప్టర్ లో తీసుకపోరాదు? లాంగ్ జర్నీ చేసినప్పుడు నేను సింగిల్ గానే పోతా. పక్క పొంటి ఎవరన్నా ఉంటే నాకు అస్సలే నచ్చది. నీకు మరీ అర్జెంట్ అయితే నువ్వు కూసునే భోగి నెంబర్ ఎంతనో చెప్పు. పొంగ పొంగ నా హెలికాప్టర్ కు తలగేసుకొని పోతా. నాకు మరీ అంత అర్జెంట్ పనులు ఏం లేవు తీ తమ్ముడు, నేను ట్రైన్ కే వస్తా. కాకుంటే ఇంకో టికెట్ ఉన్నది కదా, దాన్ని ఏం చేయాలబ్బా? రెస్పెక్ట్ సీనియర్స్, ఈ టికెట్ ధోనికి ఇస్తా. మరి నేనెక్కడ కూసోవాలి? వీడొకోడు నా పానానికి. పోరా పో, పోయి ఆ బాత్రూమ్ లో కూసోపో. ఏం జనాలు, అస్సాం బెర్తులన్నీ ఫుల్ అయిపోయినట్టున్నాయి కదా. అవును, అన్ని ఫుల్ అయిపోయినాయి. ధోని అన్న రాయిగా వచ్చి అస్సాం బండెక్కు, పోతాంది. ధోని అన్న, నువ్వు మాత్రం నా పక్కకే కూసో. లేదు, ధోని అన్న నా పక్కకే కూసుంటాడు.
లేదు ధోని అన్న నువ్వు నా పక్కకే కూసోవాలి, లేదంటే నా ఒక్కటే తలకే 2 ట్రైన్ల కింద పెడతా. ధోని అన్న నువ్వు వస్తావని నేను కళ్ళ కూడా అనుకోలేదు తెలుసా. నేను రాకున్నా మీరు అందరూ దగ్గరుండి మరి పట్టుకొచ్చిర్రు కదా. మా జీటీకి అయితే ఏ పాపం తెలియదా అన్న. ఏంటి మీ జీటీకి ఏ పాపం తెలియదా? మీరు కనుక కొంచెం కోఆపరేట్ చేసి ఉంటే ఈ పాటికి మేము సెమీఫైనల్ ట్రైన్ ఎక్కేటోళ్ళం. అవునన్నా అంతా వాళ్ళే చేసిర్రు, మాకైతే మీరు అస్సాం రావటంలో 1% కూడా సంబంధం లేదు. ఏంది మళ్ళా చెప్పు, మీకు సంబంధం లేదా? అసలు చేసింది మొత్తం మీరే. మిమ్మల్ని కింగ్ పిలిచి కింగ్ ఫిషర్ పోతా అనగానే ఓడిపోతుంది. అదే వాళ్ళని విసుకుంటే మాకు కష్టం రాకపోవు కదా. ధోని అన్న అంతా ఈ జీటీ వాళ్ళు డీసీ వాళ్ళే వేసిర్రు. పాపపోళ్ళు ఒకళ్ళు పైకత్తారంటే ఓర్వనే ఓర్వరు. పత్తిత్తు మాటలు ఎందుకు రాహుల్, మీరేమన్నా తక్కువ తిన్నారా? మాతో ఒక్క మ్యాచ్ ఓడిపోయినా అయిపోవు. అదంతా కాదు, ఈ ఐపీఎల్ అసలు కోఆపరేషన్ లేదు, అసలు ఐపీఎల్ మానవత్వం కూడా లేకుండా పోయింది.